వామపక్షాల వంకర వాదం ఏ పార్టీ కోసం, ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం? వామపక్షాల వంకరవాదం ఎవరి కోసం, ఏ పార్టీ కోసం, ఏ నాయకుడి కోసం? వామపక్షాల స్వార్థపూరిత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి శాపంగా పరిణమించాయి. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం వామపక్షాల నైజంగా మారింది. గత 5 ఏళ్లు జెండాలు మడిచి అటకపై పెట్టిన వామపక్షాలు నేడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జెండాల దుమ్ము దులిపి జనం బాట పట్టిన వామపక్షాలు వంకర వాదనతో విష ప్రచారం చేస్తున్నాయి. తాము మాత్రమే ప్రజాపక్షమైనట్టు, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పాలనలో ప్రజలకు నష్టం జరుగుతున్నట్లు వారి బాధను జనం బాధగా చిత్రిస్తూ పసలేని ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మాకు మించిన జనోద్ధారకులు లేరన్న చందాన మాట్లాడుతున్నారు. అసత్య ప్రచారం, వంకర వాదనలతో వామపక్షాలు మళ్ళీ ఎవరిని అధికారంలోకి తేవాలనుకుంటున్నాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం, ప్రశాంతంగా ఉండటం వామపక్షాలకు ఇష్టం లేదా? మళ్ళీ తాలిబాన్ల పాలన తేవాలనుకుంటున్నారా? మీ ఉనికి ఉద్యమాలు, వంకర వాదనలు మీకు ఉపయోగపడవు. పరోక్షంగా అవినీతి పరులకు, అరాచకులకు, అభివృద్ధి నిరోధకులకు ఉపయోగపడతాయి. ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు కావడానికి వామపక్షాల పాత్ర 100కి 100 పాళ్ళు ఉంది. 2004కి ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం ప్రపంచ బ్యాంక్ విధానాలు, ఆర్థిక సంస్కరణలంటూ గగ్గోలు పెట్టి పెంచిన విద్యుత్ ఛార్జీల వంకతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీని భాగస్వామిగా చేసుకున్నారు. తర్వాత చంద్రబాబును ఓడించడానికి సిద్ధాంతాలు పక్కన పెట్టి మేము ఎవరితోనైనా చేతులు కలుపుతామంటూ ప్రతిజ్ఞలు చేసి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. తర్వాత ఏం జరిగింది చూశారు కదా, ప్రజలంతా చూశారు కదా, రాష్ట్రం ఏమైపోయిందో చూశారు కదా. కాంగ్రెస్ పార్టీ సంస్కరణలు, ప్రపంచ బ్యాంక్ విధానాలు అమలు చేసింది. అవినీతి విచ్చలవిడితనమైంది. దోపిడీ కొత్త పుంతలు తొక్కింది. తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకుని వేల కోట్ల దోపిడీ చేసిన జగన్ రెడ్డి తండ్రి మరణానంతరం ఆ డబ్బుతో రాజకీయ పార్టీ స్థాపించి ప్రజలకు అబద్ధాలు చెప్పి మాయ చేసి అధికారంలోకి వచ్చాడు. ఇదంతా మీ కుట్ర వల్ల కాదా? గత 5 ఏళ్ళు రాష్ట్రంలో ఏం జరిగిందో, రాష్ట్రం ఎంత విధ్వంసమైందో వామపక్షాలు చూడలేదా? ఇప్పుడు ప్రతి దానికి వంకర వాదన చేస్తూ కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తూ మళ్ళీ పరోక్షంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అబద్ధాలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ప్రజాహితం కోసం రాజకీయ పార్టీలు పనిచేయాలి, అంతేకాని బీజేపీతో చంద్రబాబు కలిశారన్న దుగ్ధతో ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ గుడ్డిగా అభివృద్ధికి అడ్డుపడటం సమర్థనీయం కాదు. బనకచెర్ల ప్రాజెక్టు అవసరం లేదని, ప్రాజెక్టు ప్రతిపాదన వెనుక కూటమి ప్రభుత్వం కుట్ర దాగి ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అనడం బాధ్యత రాహిత్యం. ఇటువంటి వారికి వ్యవసాయం, రైతాంగం పట్ల మాట్లాడే అర్హత ఉందా? అట్లాగే అతిశయాలతో ఆత్మస్తుతి, మోడీ స్తుతి కోసమేనా మహానాడు అంటూ మరొక మేధావి మహానాడుపై విషం కక్కుతూ వ్యాసం రాశాడు. వామపక్షాలు ఒక కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలిపెడుతున్నాయి. వామపక్షాలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులే అంటున్నారు. జనానికి మద్దతుగా నిలబడాల్సిన వామపక్షాలు జగన్కి మద్దతుగా నిలుస్తున్నాయి. తమ రాజకీయ అవసరాల కోసం మాత్రమే కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఉద్యమానికి స్థానం ఉంటుంది, కానీ ఆ ఉద్యమం ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే చేయాలి తప్ప ప్రతిపక్ష వైసీపీకి మేలు చేసే విధంగా చేయడాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. వామపక్షాలు ఉద్యమాల పేరిట రాజకీయ అజెండాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. నిజమైన ప్రజా సమస్యలపై ఉద్యమిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అంశాలపై గత 5 ఏళ్ళు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ఉద్యమాలు చేయలేదు? అప్పుడు తప్పుగా కనిపించిన అంశాలు ఇప్పుడు ఎందుకు తప్పుగా కనిపిస్తున్నాయి? కూటమి ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సంక్షేమం మరియు అభివృద్ధిని సమతూకంగా ముందుకు తీసుకెళ్తోంది. కూటమి ప్రభుత్వంపై వామపక్షాలు చేస్తున్న విమర్శలు ఎక్కువగా అసంబద్ధమైనవే తప్ప గౌరవించదగినవి లేవు. ప్రజల అవసరాలపై కాకుండా రాజకీయ వ్యతిరేకత ఆధారంగా విమర్శలు చేస్తున్నారు. అమరావతిని కేంద్రంగా చేసుకున్న రాష్ట్రాన్ని మళ్ళీ ప్రాంతీయ అసమతుల్యత వైపు తీసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా పునరుద్ధరించడం ద్వారా
వైద్య, విద్య, ఉపాధి, మౌలిక వసతులు ఏర్పాటు చేసి అర్థవంతమైన అభివృద్ధి చేయాలని శ్రమిస్తుంటే అమరావతి అభివృద్ధి, పరిశ్రమలు నెలకొల్పడం, ఉద్యోగాల కల్పన వంటి చర్యలపై కూడా వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా వైసీపీ అధినేత జగన్ రెడ్డి కంటే వామపక్షాలే ఎక్కువగా విముఖత చూపిస్తున్నాయి. గత 5 ఏళ్ళు జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేసినా నోటికి ప్లాస్టర్లు వేసుకున్న వామపక్షాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచే అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలు కుప్పకూలాయి, అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి, అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడాల్సిన దుస్థితి. భూమాఫియా, గనుల మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మట్టి మాఫియా, కొత్తగా డ్రగ్స్ మాఫియాతో దోపిడీ చేసి రాష్ట్రాన్ని దొంగలు దోచుకున్న ఇల్లులా మార్చారు. ప్రజారోగ్యం, విద్య గాలిలో దీపాలయ్యాయి. పారిశ్రామిక రంగం పతనమైంది. పల్లె పల్లెలో వలస వేదనే మిగిలింది. నిరుద్యోగులు వంచనకు గురయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల సంక్షేమం దైవాధీనమైంది. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి ప్రజలపై 60,000 కోట్ల భారం మోపారు. ధరలు పెరిగి బతుకు భారమై మధ్యతరగతి పేదలు నిరుపేదలుగాను మారారు. అమరావతిని నాశనం చేశారు. వ్యవసాయం, నీటిపారుదల రంగం, రోడ్లు, విద్యుత్ అన్ని రంగాలు నేలమట్టమయ్యాయి. విభజన అనంతరం 2014-2019 మధ్య అభివృద్ధి పదాన దూసుకుపోతున్న రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి పరిపాలనపై వామపక్షాలు ఎందుకు నోరు మెదపలేదు? 5 ఏళ్లు మౌనంగా ఉన్నవారు కూటమి పాలనలో ఏదో జరిగిపోయినట్టు వారి పత్రికలలో వ్యాసాలు రాయడం, పరిపాలనపై విమర్శలకు దిగడం సంకుచిత రాజకీయాలకు నిలువుటద్దం. వాస్తవాలను దాచిపెట్టి చంద్రబాబుని విమర్శించినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారనుకోవడం పిచ్చితనం. వామపక్షాలది ఉనికి కాపాడుకునే ప్రయత్నమే తప్ప విశ్వసనీయత లేదన్నది వాళ్లకు తెలుసు. కాలం గడిచే కొద్దీ కాలగర్భంలో కలిసిపోతున్నా కాలం చెల్లిన సిద్ధాంతాలు విడనాడటం లేదు. గతంలో వామపక్షాలు మాత్రమే నిజాలు చెబుతారనే నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ఇప్పుడు అందరికన్నా వారే ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారన్న నమ్మకంతో ప్రజలున్నారు. కమ్యూనిజం కోసం దేశమంతా ఎదురు చూస్తోందని కమ్యూనిస్టులు ఇంకా కలలు కంటున్నారు. కానీ వారిని దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ కమ్యూనిస్టులు ఉనికి కోల్పోయారు. వికృత రాజకీయాలకు పాల్పడటమే అందుకు కారణం. ఇప్పటికైనా కమ్యూనిస్టులు వాస్తవాలను గ్రహించి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాలి. కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారాన్ని మానుకొని ప్రజలతో నడవాలి. ప్రజా సంక్షేమానికి తమ వంతు సహకారం అందించాలి. సహకారం అందించాల్సింది జగన్ రెడ్డి పార్టీకో కాదు, ప్రజలకు మాత్రమే అని గుర్తెరగాలి. అప్పుడే వామపక్ష పార్టీలు కనీసం ఎలాగన్నా కొనసాగే అవకాశం ఉంది.